హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 41వ భాగాన్ని వినిద్దాం. శౌర్య వెంటనే హర్ష కాల్ చేస్తాడు. హర్ష ఏదో ఆలోచనలో నిద్రపోకుండా పరధ్యానంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దాత్రితో ఉన్నావా? ఇద్దరు శివరామన్ సార్ ల్యాబ్కి ఏమైనా వెళ్ళారా అంటాడు శౌర్య. లేదు శౌర్య, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది అంటాడు హర్ష. అవునా, దాత్రి ఒంటరిగా ల్యాబ్కి వెళ్ళిందా అయితే అంటాడు శౌర్య. ఏంటి అంటాడు హర్ష. హా, తన ఫోన్ సిగ్నల్స్ ల్యాబ్లో ఉన్నట్టు చూపిస్తున్నాయే అంటాడు శౌర్య. ఒంటరిగా ఎందుకు వెళ్ళింది దాత్రి? నేను ఇప్పుడే వెళ్తున్నాను శౌర్య అంటాడు హర్ష. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను అంటాడు శౌర్య కూడా. ఓకే అంటూ స్టార్ట్ అవుతాడు. అలాగే దాత్రికి కాల్ చేస్తాడు హర్ష. దాత్రి లిఫ్ట్ చేయదు. చాలాసార్లు ట్రై చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు. అదే విషయం శౌర్యకి కాల్ చేసి చెప్తాడు. సరే అని ల్యాబ్ దగ్గరకు వచ్చిన వెంటనే వేరే విధంగా లోనికి వెళ్ళిపోయి దాత్రి కోసం చూస్తూ ఉంటాడు. తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తగులుతుంది దాత్రి హ్యాండ్. వెంటనే టార్చ్ ఆన్ చేసి చూస్తాడు శౌర్య. నేలపై విచిత్రంగా తెల్లగా పౌడర్ పూసుకుని నుండి కనిపిస్తుంది. ఏమైంది దాత్రికి అనుకుని తన దగ్గర కూర్చొని తనని లేపి ఒడిలోకి తీసుకుంటూ ఉండగా తన తల దగ్గర తడి తెలుస్తుంది. హెయిర్ కొద్దిగా జరిపి చూస్తే గాయమై కనిపిస్తుంది. శౌర్యకి ఆ రోజు హాస్పిటల్లో క్లీనర్ దాత్రి బ్లడ్ కనిపించకుండా మాయమవుతుందన్నాడు కదా, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాడు. దానితో షాక్ అయి ఒక్కసారిగా తన గాయం దగ్గర చేయి పెడతాడు. ఎందుకంటే తనకి గాయమైతే దాత్రి హ్యాండ్ పెడితే తగ్గిపోయి ఆ పెయిన్ దాత్రి అనుభవిస్తుంది కదా, అలా ఏమైనా జరుగుతుందేమో అని చూస్తాడు. అలా ఏం జరగదు. శౌర్య దాత్రిని అలా చూసి గుండెలకి హత్తుకొని తనతో గడిపిన చాలా అందమైన జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని బాధతో గుండె బరువుగా మారుతూ ఉండగా శౌర్య స్పర్శకి దాత్రి కళ్ళు తెరవకుండా శౌర్య అంటుంది. అదేం చిత్రమో. శౌర్య ప్రాణం లేచొస్తుంది. సుధా చెప్పింది కదా దాత్రి శౌర్యపై ఉన్న ప్రేమను గ్రహించిందని. శౌర్య కేవలం నా స్పర్శకి పులకరించిపోయేంత ఇష్టం పెట్టుకున్నావని నాకు తెలియదు. అసహ్యమైన మాటలతో నిన్ను నీ మనసుని చాలా బాధ పెట్టాను అని అనుకుంటూ తన హృదయానికి దాత్రిని హత్తుకుని తన బాధను మొత్తం పంచుకోవాలనుకుంటాడు. కానీ అంతలోనే హర్ష కనిపిస్తాడు. ల్యాబ్లోకి వచ్చి వెతుకుతూ శౌర్య కాస్త తేరుకొని హర్షని పిలిచి దాత్రికి అయిన గాయం చూపిస్తాడు. హర్ష గాయం చూసి ఎలా అయింది అనుకుంటూ దాత్రిని లేపడానికి ప్రయత్నిస్తాడు. శౌర్య వెళ్ళి తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వాటర్ బాటిల్ తెస్తాడు. దాత్రి గాయం పెద్దది, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటాడు హర్ష. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయి హర్ష అనడంతో అంతే చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు వచ్చిన పెయిన్కి దాత్రి చిన్నగా కదులుతూ ఉంటే హర్ష దాత్రిపై వాటర్ చల్లుతాడు. దాత్రి కళ్ళు తెరవబోతూ ఎవరు మీరు, నన్నేం చేయకండి అంటుంది. శౌర్య ఓ సైడ్కి వచ్చేసి తప్పుకుంటాడు కనిపించకుండా. హర్ష దాత్రిని కొద్దిగా పైకి లేపి పిచ్చిదానివా నువ్వు, నాకు చెప్పకుండా రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు, ఇలా ఎలా జరిగింది అంటాడు. హర్ష అంటుంది. నేనే. ఆ ఇద్దరు రౌడీలు ఎక్కడా అంటూ నొప్పికి తల పట్టుకుంటుంది దాత్రి. రౌడీలా? ఎవరు? ఇక్కడ నేను తప్ప నువ్వు ఎవరు లేరే? ఉన్నారు, వాళ్ళని ఎవరో ఆలి అనే గోండా పంపాడట అంటూ చిన్నగా జరిగింది చెప్పి, వాళ్ళు మనం తీసుకెళ్ళిన డెడ్ బాడీ కోసమే వచ్చారు. శివరామన్ సార్ని అందుకే చంపేశారు. ఏదో విషయం ఉంది, మన ఊహకి అందనిది అంటూ నా తల పగిలిపోతుంది హర్ష, చాలా పెయిన్గా ఉంది, అంటూ ఏడ్చేయబోతుంది. హర్ష బాధగా ఒంటరిగా ఎందుకు వచ్చావు దాత్రి అంటాడు. దాత్రి బాధని మింగేస్తూ ఓర్చుకొని నేనెప్పుడో ఒంటరిదాన్ని అయిపోయాను శౌర్య అనేసి తనేమందో అర్థమై సారీ హర్ష, ఇక్కడ సార్ డైరీ ఉండాలి అంటూ లేవబోతుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు హర్ష. ఆ డైరీ కోసమే వచ్చాను హర్ష, ముందు దాన్ని చూడవా అని గాయమైన చోట చేయి పెట్టుకుని అబ్బా అనుకుంటూ నొప్పిని భరించడానికి చూస్తూనే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల తన స్పృహ కోల్పోతుంది. హర్ష కాస్త దూరంలో ఉన్న డైరీని ఫైండ్ చేస్తాడు. శౌర్య పడిపోతున్న దాత్రిని గాలిలో అలా వెళ్ళి పట్టుకుంటాడు. తన కళ్ళ నుంచి జారిన కన్నీరు దాత్రి నుదుటిపై పడుతుంది. హర్ష మొబైల్ అండ్ డైరీ తీసుకుని పదా శౌర్య అనడంతో శౌర్య దాత్రిని ఎత్తుకుని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి దాత్రిని తనివి తీరా చూసుకుంటూ ఉన్న బాధని కళ్ళల్లో నీళ్ళగా మార్చేస్తాడు. కానీ ఏడవడు, ఓర్చుకుంటాడు, భరిస్తాడు. ఆ బాధని కోపంగా మార్చేస్తాడు. హాస్పిటల్కి వచ్చేసరికి హర్ష వెనకే వచ్చి దాత్రి గాయాన్ని పరీక్షించి ఓ ఇంజెక్షన్ చేస్తూ హ్యాండ్ దగ్గర క్లాత్ బ్లడ్ అయి తడిగా ఉండడం చూసి సెలైన్ పెట్టిన చోట కూడా బ్యాండేజ్ వేస్తాడు, డ్రెస్సింగ్ చేస్తాడు. శౌర్య బయటే కూర్చుని నేనుండి కూడా నిన్ను చాలా బాధ పెడుతున్నాను దాత్రి, అనవసరంగా ఇంత దూరం తెచ్చాను, నిన్ను చాలా నొప్పిస్తున్నాను కదా దాత్రి అంటూ బాధగా నిలిచిపోయి ఒక్కసారిగా ఆ శివయ్యని తలుచుకుని ఎవరు ఎవరు హత్య చేసి ఉంటారు ఆయన్ని, సన్నిహితుల శత్రువుల ఎవరు అనుకుంటూ ఉండగా
ఎందుకో ఒక్కసారి శివరామన్ గారు మరియా తన నా అసిస్టెంట్ అని పరిచయం చేసింది గుర్తుకొస్తుంది. దానితో సీరియస్గా బయటకు వచ్చేస్తాడు. హర్షకి కాల్ చేసి, హర్ష, దాత్రిని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. ఇంతవరకు ఎవరిని అంతలా రిక్వెస్ట్ చేసి ఉన్నాడు శౌర్య తన జీవితంలో. ఇది నా బాధ్యత సార్ అంటాడు హర్ష. సార్ అనక హర్ష, ఏ రిలేషన్ లేకుండా చాలా హెల్ప్ చేస్తున్నా. యూ కెన్ కాల్ మీ శౌర్య. దాత్రి కోసం ఏదైనా చేస్తాను శౌర్య. తనంటే అదొక అభిమానం నాకు అంటాడు. థ్యాంక్ యూ అంటాడు శౌర్య. త్వరగా ఈ కేసుని ఫైన్ చేయి శౌర్య. మనల్ని తన తింగరతనంతో నవ్విస్తూ నవ్వుతూ మాట్లాడి దాత్రినే బాగుంటుంది. ఇలా సైలెంట్ అయిపోయి బాధగా ఉంటూ ఇలా గాయాలతో ఆలోచనలతో నీరసంగా ఉన్న దాత్రి అస్సలు బాగలేదు అంటాడు హర్ష. త్వరలోనే ఈ కథకి తెరదించుతా హర్ష. తనకి స్రో వచ్చాక అక్కడికి తీసుకుని వెళ్ళు. నేను ఆలీగాడు ఎవడో, మెయిన్గా ఆ శివరామన్ సార్ అసిస్టెంట్ ఏమైందో కూడా తెలుసుకోవాలి. ఓకే శౌర్య, టేక్ కేర్ అంటాడు. మీ ఇద్దరు కూడా ఇకపై అలర్ట్గా ఉండండి అంటాడు శౌర్య. ఓకే అంటాడు హర్ష కూడా. శౌర్య కాల్ కట్ చేసి ఈ ఆలీ చీట్టా కోసం తనకి తెలిసిన ఓ ఆఫీసర్ని అడుగుతాడు. అతను తనకి తెలిసింది చెప్తాడు. ఫైల్ వెతికి మరి అతను ముందే అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తాడు శౌర్య. అర్ధరాత్రి 2 దాటుతూ ఉన్న అతని గ్యాంగ్ ఫుల్గా తాగుతూ ఉంటే అతను వేరే పనిలో ఉన్నాడు. శౌర్య వాడి గ్యాంగ్కి బాగా ఇచ్చి లోనికి వెళ్తాడు. శౌర్య వెళ్ళడంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శౌర్య వాడిని బయటికి లాక్కొనిచ్చి గన్ ట్రిగ్గర్ నొక్కి వాడి తలపై పెట్టి ఒకటే క్వశ్చన్, శివరామన్ గారి డెత్కి నీకు సంబంధం ఏంటి? ఆలీ శౌర్యకి ఎదురు తిరుగుతాడు ముందుగాని, కానీ తన బలం సరిపోదు శౌర్య ముందు. శౌర్య అలా గన్ పెట్టడంతో తన వాళ్ళ కోసం చూస్తాడు. వాళ్ళందరూ ఫుల్ కోటింగ్తో పడిపోయి ఉన్నారు. దెబ్బకి బాబు దండం పెట్టేసి, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా, నన్ను చంపకు. నాకు డబ్బొద్దు, సమాధానం కావాలి అంటాడు శౌర్య. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పు. నాకు తెలియదు అంటాడు ఆలీ. అవునా, నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని అతని జుట్టు పట్టుకుని వెనక్కి నుంచి నోట్లో గన్ను పెట్టి డైరెక్ట్గా నరకానికి చెప్పు, ఎవరు చంపారాయని. శౌర్య కళ్ళలో కనిపిస్తున్న సీరియస్నెస్కి, గాంభీర్యం నిండి ఉన్న శౌర్య వాయిస్కి వాడికి చెమటలు పట్టేసి బిక్క చచ్చిపోతాడు. చెప్తావా లేదా అంటాడు శౌర్య. ఆలీ తల ఊపుతాడు. అప్పుడే అక్కడికి కారులో డాక్టర్ హేమంత్ కనపడిన విషయం గురించి ఆలీతో మాట్లాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆ సీన్ చూసి ఎక్కడ తన పేరు చెప్పేస్తాడని భయపడి తన గన్కి సైలెన్సర్ ఫిక్స్ చేసి సౌండ్ లేకుండా డైరెక్ట్గా ఆ ఆలీ గుండెల్లోకి బుల్లెట్ని దింపి మెరుపు వేగంతో వెళ్ళిపోతాడు. ఆ ఆలీ అంతే నోరు తెరిచి నిర్జీవంగా పడిపోతాడు. శౌర్య ఆశ్చర్యపోయి వాని వదిలేసి చుట్టూ చూసేసరికి ఏదో వెహికల్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. శౌర్య తన కారు తీసుకుని వెళ్తాడు. బట్ ఎక్కడ ఏమీ కనిపించదు. శౌర్యకి కేస్ ఇంచు కూడా ముందు కదలలేదనిపిస్తుంది. చేతికి దొరికింది జారిపోయినట్టు అయింది. ఏదో తెలియని అంతర్మదనం చెందుతూ ఉంటాడు. మరియా కోసం మార్నింగ్ వెళ్దామని ఇంటి బాట పడతాడు. పడుకుంటూ కూడా దాత్రి కోసం ఆలోచిస్తూ అంత గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే ఆ సైంటిస్ట్ హేమంత్ ఆ ల్యాబ్లోకి ఎందుకు వెళ్ళి ఉంటాడో అనే క్వశ్చన్కి ఓ ఆన్సర్ బ్రెయిన్లోకి ఫ్లాష్ అయ్యింది. ఒకవేళ వీళ్ళలాగా అతను కూడా ఆ డెడ్ బాడీ కోసం వెళ్ళాడా? అసలు ఆ డెడ్ బాడీ కథ ఏంటి? రేపు హర్షాన్ని తెలుసుకోమనాలి దాత్రి దగ్గర నుంచి అని అనుకుంటూ ఏవేవో ఆలోచనలతో నిద్రపోతాడు. శౌర్య పొద్దున్నే లేచి హర్షకి కాల్ చేసి దాత్రి గురించి అడిగి తనకేమైనా కాఫీ తెచ్చిమని చెప్తాడు. హర్ష సరే అని క్యాంటీన్కి వెళ్తాడు. ఉదయానికి కళ్ళు తెరిచిన దాత్రి నెమ్మదిగా లేచి కూర్చుని చుట్టూ చూసి ఒకవైపు అలా చూస్తూ మనసులో శౌర్య నన్ను స్పర్శించాడా? నా తనువున తన స్పర్శ ఆనవాళ్ళు తగులుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకు అని ఆలోచిస్తుంటుంది. కాఫీతో వస్తున్న హర్ష దీర్ఘంగా ఆలోచిస్తున్న దాత్రిని చూసి, ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? నా తల ఎలా పగలగొట్టుకున్నాననేనా? దాత్రి నవ్వుతూ ఫేస్ టర్న్ చేసి, కాదులే హర్ష, గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ తీసుకుని సిప్ చేస్తూ, నిన్న నైట్ నేను తెమ్మన్న డైరీ తెచ్చావుగా? నువ్వు చెప్పాక ఎలా తీసుకురాకుండా ఉంటానులే కానీ నీకెలా ఉంది ఇప్పుడు అంటాడు. దాత్రి తల ఊపి, ఫీలింగ్ బెటర్, డైరీ ఇవ్వు అంటూ కాఫీ పక్కన పెట్టేస్తుంది. సరే మేడం అంటూ హర్ష డైరీ అండ్ మొబైల్ ఇస్తాడు. దాత్రి వాటిని తీసుకుని, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్తానంటే అంటాడు హర్ష. మరెందుకు ఆలస్యం, పద అంటూ లేస్తుంది దాత్రి. జాగ్రత్తగా రా అంటాడు. బట్ ఇంత కట్ట నా తలకు అవసరమా? నా హెయిర్ స్టైల్ని చెడగొడుతుంది, ప్లీజ్ ఏదైనా బ్యాండేజ్ వేయి శౌర్య. నా పేరు హర్ష, శౌర్య కాదు అంటాడు. అది నాకు తెలుసులే అంటుంది దాత్రి. మరి శౌర్య అంటున్నావేంటి? అవునా, అలా అన్నానా? ఫ్లోలో అనేసుంటాలే, పట్టించుకోకుండా ఈ కట్టు తీవా? సరే ఉండు అని చిన్నగా గాయమైన దగ్గర మాత్రమే బ్యాండేజ్ చేస్తాడు. సారీ,
నిన్ను హర్ట్ చేసి ఉంటే అంటుంది ధాత్రి. హర్ట్ అయితే అయ్యానులే, నన్ను పిలవకుండా నైట్ ఒంటరిగా వెళ్ళేందుకు. నైట్ కదా, బిజీగా ఉన్నావేమో అని అంటుంది. హర్ష నోటి మీద చేయి వేసుకుని హవ్వా అంటాడు. ధాత్రి నవ్వి నిన్ను రోజు ఎందుకు కష్టపెట్టడం అని వెళ్ళిపోయానులే అనేసి అక్కడ డాక్టర్స్ వేసుకుని మాస్క్ ఉంటే వేసుకుని ముందుకు నడుస్తుంది. నీ ఫేస్ ఎందుకు దాచుకుంటున్నావు అంటాడు హర్ష. ఎందుకైనా మంచిది అంటుంది ధాత్రి. నీ ఫేస్ దాచుకునే పరిస్థితిలో నువ్వు లేవు, అలాంటి పరిస్థితి కూడా ఎప్పటికీ రాదు నీకు అంటూ ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు హర్ష. ధాత్రి ఎక్కగానే ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ డైరీ ఓపెన్ చేస్తుండగానే అస్థిపంజరాన్ని బొమ్మలు కనిపిస్తాయి. ఏంటివి అన్నట్టు ఆ పేరు చూస్తుంది. ఏదైనా మొదటి అనుభవమే కదా. ఆ గదిలో ఉన్న 4 అస్థిపంజరాల దేహాలు తన తొలి విజయానికి చిహ్నాలు అని వాటి గురించి ఉండడంతో ఇలా కూడా ఆలోచిస్తారా సార్ అని ధాత్రి మనసులో అనుకుని డైరీ లాస్ట్గా రాసిన పేజీకి వెళ్తుంది. తను అక్కడ మొదట చూసిన సెంటెన్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది. ధాత్రి దానితో పేజ్ వెనక్కి తిప్పి ఆ డేట్ చూసి ఆ రోజుదే ఇది అని హ్యాపీ ఫీల్ అయి మొదటి నుంచి చదవడం మొదలు పెడుతుంది. కొత్త డెడ్ బాడీ వింతగా మరణాన్ని పొంది ల్యాబ్లో పొందుపరచడం జరిగింది. దేశంలో చాలా చోట్ల ఇలా వందల మంది ఆడపిల్లలు బలి అవుతున్నారు. అది 15 ఇయర్స్ పైన ఉన్న అమ్మాయిలు. అలాగే కొన్ని చోట్ల గర్భిణీ మహిళలు కూడా మరణించడం జరిగింది. ఈ బాధ వర్ణనాతీతం. దానివల్ల హెల్త్ ఆర్గనైజేషన్ దీని వెనక కారణం తెలుసుకోమని మాకు అప్పగించారు. ఇంతలోనే ఓ జడ్జి కూతురు అలానే చనిపోయిందని తెలిసి ఆ బాడీని ఈ ల్యాబ్కి తెప్పించడం జరిగింది. ధాత్రి అంతవరకు చదివి ఏం జరుగుతుంది, ఈ సృష్టి ఆగిపోవాలని ఈ మరణాలా అనుకుని మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది. ముందుగా ఈ మరణాల వెనక కారణం కనుగొనమని హేమంత్ అనే సైంటిస్ట్కి ఇవ్వాలనుకున్నారని తెలిసింది. మరి మా ల్యాబ్కి ఎందుకు వచ్చిందంటే కారణం ధాత్రిని. ఎందుకంటే తన రీసెర్చ్ రిపోర్ట్, తన ప్రోగ్రెస్ అంతా హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనలైజ్ చేసి నాపై ఒక నమ్మకంతో మాకు అప్పగించారు. కానీ ఈ మరణం వెనుక ఒక ఏం కిటికుందో నాకు ధాత్రికి ఇద్దరికి అర్థం కాని స్థితిలో మిగిలిపోతున్న సమయంలో గర్భాశయం పగిలిపోయి చనిపోయిందని తెలిసింది. ఎందరో అమ్మాయిలు ఇలానే చనిపోతున్నారని ఆలోచన రావటం నన్ను చాలా బాధించి ల్యాబ్ నుంచి వచ్చేసాను. అనుకోకుండా ఓ ఆలోచన వచ్చి ఇలాంటి బాడీలని డీల్ చేసిన డాక్టర్స్కి కాల్ చేసి ఎలా చనిపోతున్నారని అడిగాను. వాళ్ళు తెలియదన్నారు. నేను గర్భాశయం చెక్ చేయమంటే 4గురిలో 3 ఎస్ సార్, ఆ పార్ట్ డ్యామేజ్ అయిందని చెప్పారు. ఇంకొక వ్యక్తి మాత్రం అలాంటిది ఏమీ లేదని కాల్ కట్ చేశాడు. నాకు ఇలా గర్భాశయం బాడీలో విచ్ఛిన్నం అవ్వడానికి ఏదైనా కారణం ఉందేమో అనిపిస్తుంది. దీన్ని ఎలాగైనా సాధించాలి, ఛేదించాలి అనుకుని ల్యాబ్కి వెళ్తారు తెలుసుకోవడానికి. ధాత్రి ఇలా అనుకుని సార్ ల్యాబ్కి వెళ్ళారా, ల్యాబ్కి వెళ్ళాక ఏమై ఉంటుంది అనుకుని పేజ్ టర్న్ చేస్తుంది. నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ పవర్ఫుల్ కెమికల్ ఆ గర్భాశయ భాగంలో దొరికింది. కానీ ఎలా ఆ ప్లేస్కి అది వెళ్తుంది అనేది అర్థం కాలేదు. ఆ కెమికల్ గురించి వెతకాలి, ఇంకా తెలుసుకోవాలి, అందుకోసమని ఆపేశారు. ఇదేంటి ఇంకా రాయలేదు, సడన్గా ఏమయ్యారు సార్, ఇలా ఎలా ఆపేస్తారు అనుకుని అసహనానికి గురై ఆలోచిస్తూ ఉంటుంది ధాత్రి. ఇంతలో హర్ష సడన్గా కారుని పక్కకు ఆపేసి తనకొచ్చిన కాల్ని ఆన్సర్ చేస్తాడు. ఫేస్ టర్న్ చేసి హర్ష వైపు చూసిన ధాత్రికి కాల్ రావడంతో కారు ఆపాడని అర్థం అవ్వగానే తన బ్రెయిన్లోకి ఒకటి ఫ్లాష్ అవుతుంది. ఒకవేళ సార్కి ఆ టైంలో కాల్ వచ్చిందా, వస్తే ఎవరు చేస్తుంటారు? సార్ మొబైల్ చూస్తే తెలుస్తుంది. ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఆయన డైరీని సెల్ఫ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఎవరిదా కాలు అని ఆలోచిస్తూ ఉంటుంది. హర్ష కాల్ మాట్లాడి తన వైపు చూస్తున్న ధాత్రిని చూసి ఏమైంది ధాత్రి? ఆహా ఏం లేదు అంటుంది. సరే అని కార్ స్టార్ట్ చేస్తాడు హర్ష. సార్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అలాంటిది ఆ మొబైల్ నా దగ్గరికి ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ కాసేపటికి కావాలని హర్ష సిబిఐ వాళ్ళ దగ్గర నుండి నాకు శివరామన్ సార్ మొబైల్ కావాలి అంటుంది. అంతేగా, నేను తెస్తాలే అంటాడు. కానీ ఎలా? డిపార్ట్మెంట్లో నాకు ఫ్యాన్స్ ఉన్నారమ్మా, నీకేం కావాలో నన్ను అడుగు, నేను తెచ్చిస్తా అంటాడు. లేడీ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటేలే, కానీ ఇది చనిపోయిన సార్ మొబైల్ కదా, ఇబ్బంది అవుద్దేమో. అబ్బా నేను చూసుకుంటాను కదా అదంతా అంటాడు హర్ష. ధాత్రి మనసులో నిన్న నైట్ నాకు తగిలిన శౌర్య స్పర్శ నేను మర్చిపోలేను. ఇప్పుడు నీ మాటలు హర్ష, శౌర్యాన్ని నన్ను ఇలా అక్కడి నుంచి తప్పించి నన్ను నా ఆలోచనలు నీతో ఉండి నడిపిస్తున్నాడా అనే సందేహం బలంగా మొదలైంది. హర్ష ల్యాబ్ రాగానే కారు ఆపుతాడు. ధాత్రి దిగి వెళ్ళిపోతుంటే నువ్వు ఈరోజు పాత ధాత్రిలా కనిపిస్తున్నావు, ఇకపై కూడా ఇలానే ఉంటాను అంటుంది.
నిన్నటి వరకు కనిపించిన భారం బాధ ఏమయ్యాయి? ఎలా వచ్చాయో అలానే వెళ్తాయి. నన్ను ఇలా ఉండమని ఓ ఫ్రెండ్ చెప్పిందిలే. శౌర్య నాతో ఉన్నాడని ఆలోచనతో అని మనసులో అనుకుంటూ చిన్న భరోసా ఏదో అంటుంది. ఓ గుడ్, నువ్వు ఇలా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం అంటాడు. దాత్రి సందేహంగా వెరికి తిరిగి మేము అంటే? హర్ష గతుక్కమని మేము అన్నానా, పొరపాటున అన్నాను ఏమో దాత్రి. పొరపాటుగానా? హా అనే తలోపు వెళ్ళిపోతాడు హర్ష. దాత్రి హర్షని చూస్తూ హర్ష వెళ్ళాక లోనికి వెళ్ళి ఆ రోజు చిన్న వచ్చి హెల్ప్ చేయటం, వెంటనే హర్ష అక్కడ ఉండడం, వీటన్నిటికీ మించి నన్ను పొరపాటున కూడా ఇబ్బంది పెట్టని నా అతిబల నన్ను చాలా పెద్ద మాటలు అన్నాడని ఆ రోజు గుర్తు తెచ్చుకుని అది అంటూ వాచ్ని చూసుకుంటూ తన కళ్ళల్లో భావాలని దాచేస్తూ అని అర్థమై నిజంగా శౌర్య నాతో ఉన్నాడా అంటే ఉంటే ఆనందం, లేదంటే నా ప్రేమ నా భ్రమ అని డైరీని పక్కన పెట్టి ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి దానిపై ఉన్న క్లోత్ తీసి ఆ కెమికల్ కోసం చెక్ చేస్తుంది. అక్కడున్న కొంత ద్రావణాన్ని తీసుకుని దానిపై అన్ని పరీక్షలు చేస్తుంది. విత్ ఇన్ 1 అవర్లో ఆ కెమికల్ నేమ్ని ఫైండ్ చేస్తుంది. ఆ కెమికల్ ఏంటో తెలిసాక ఒక పక్కన కూర్చుంటూ ఆశ్చర్యంగా ఈ కెమికల్ బాడీలో ఈ పాత్లోకి ఎలా వచ్చి చేరుతుంది, ఎలా అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. అప్పుడే శౌర్య షర్ట్ మళ్ళీ వాషింగ్కి వేస్తుంది. ఇక ఆ కాసేపు మళ్ళీ నరకం. ఆ పెయిన్ అనుభవించేటప్పుడు ఆ నొప్పికి తన గర్భాశయం తడుముకుంటున్న సమయాన తనకి ఒక ఆలోచన వస్తుంది. ఆ కెమికల్ ఉన్నది ఏదైనా తాగినా తిన్నలోనికి వస్తుంది కదా, అలా వచ్చిన గర్భాశయంలో ప్లేస్ అవ్వదు కదా. మన లివర్ ఫిల్టర్ చేసేటప్పుడు అది డ్యామేజ్ అవ్వాలి, కానీ ఆ కెమికల్ ఈ ప్లేస్లో అంటూ తన గర్భాశయంపై చేయి పెట్టుకుని ఎలా వచ్చి చేరుతుంది అనుకోగానే ఇంకేదో ఆలోచన. బట్ ఎలా ఆలోచించాలో అర్థం కాక ఆగిపోయి అలానే బాధతో తన్నుకుంటూ ఎప్పటికో అలసిపోయి నీరసంగా నిద్రపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.